హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనలో చాలామంది డబ్బులు ఎర్న్ చేయడం నేర్చుకుంటారు. కానీ దాన్ని సరైన రీతిలో మేనేజ్ చేయడం మాత్రం అస్సలు ఫోకస్ చేయరు. అందుకే ఈరోజు సాధారణ శాలరీ ఉన్నా కూడా ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా మారాలంటే ఈ 4 స్టెప్స్ తప్పక పాటించాలి. ఫోర్త్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. స్టెప్ నంబర్ 1, ఎమర్జెన్సీ ఫండ్. ఏదైనా అనుకోని పరిస్థితులు వస్తే మన దగ్గర డబ్బు ఉండాలంటే ఈ ఫండ్ చాలా అవసరం. కనీసం 6 నెలల జీతం సేవ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, మీ జీతం 50,000 అయితే కనీసం 3 లక్షలు బ్యాంక్ ఎఫ్‌డి లేదా లిక్విడ్ ఫండ్‌లో పెట్టాలి. ఇలా చేస్తే ఉద్యోగం పైన, బిజినెస్‌లో లాస్ వచ్చినా, అనుకోని పరిస్థితులు వచ్చినా మనకు మళ్ళీ జాబ్ లేదా ఇన్కమ్ వచ్చే వరకు నెమ్మదిగా సేఫ్‌గా ఉండొచ్చు. ఇందులో నేను మీకు ఇచ్చే టిప్ ఏంటంటే, ఈ డబ్బుని నార్మల్ సేవింగ్స్‌లో ఉంచకండి. ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ చాలా తక్కువ వస్తుంది. లిక్విడ్ ఫండ్ లేదా ఎఫ్‌డిలో ఉంచితే అక్కడ మంచి ఇంట్రెస్ట్ రేట్ మీకు వస్తుంది. స్టెప్ నంబర్ 2, హెల్త్ ఇన్సూరెన్స్. ఈ రోజుల్లో ఒక చిన్న హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్లో బిల్ లక్షలు అవుతుంది. అందుకే 10 లక్షల నుంచి 25 లక్షల కవరేజ్ వచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా చూడాల్సిన విషయాలు ఏంటంటే, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 90% కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఆ కంపెనీ క్లెయిమ్ అప్రూవ్ చేసే శాతం ఎక్కువగా ఉండాలి. అండ్ నో రూమ్ లిమిట్ ఉండాలి. అంటే హాస్పిటల్లో రూమ్కి లిమిట్ పెడితే మీరు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, రీస్టోరేషన్ బెనిఫిట్ ఉండాలి. అంటే ఒక్కసారి ఇన్సూరెన్స్ మొత్తం ఖర్చు అయినా మళ్ళీ యాక్టివ్ అవ్వాలి. ఇందులో నేను ఇచ్చే టిప్ ఏంటంటే, ఎంప్లాయర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే సరిపోదు. ఎందుకంటే జాబ్ పోయిన తర్వాత అది ఉండదు. అందుకే పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. స్టెప్ నంబర్ 3, టర్మ్ ఇన్సూరెన్స్. ఇది జీవిత భద్రత కోసం తీసుకోవాలి. మీ ఇయర్లీ శాలరీకి 10x to 20x కవరేజ్ తీసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్, మీరు 10 లక్షలు ఏడాదికి సంపాదిస్తే కనీసం 1 కోటి కవరేజ్ తీసుకోవాలి. ఈ పాలసీ తీసుకునే ముందు ఈ 3 చెక్ చేయండి. అవేంటంటే, 97% కన్నా ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉన్న కంపెనీనే చూస్ చేసుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, AUM 25,000 crores కన్నా ఎక్కువ ఉన్న కంపెనీనే చూస్ చేసుకోండి. ఎందుకంటే ఆ కంపెనీ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంది అని. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, టాప్ 5 కంపెనీలలో ఒకటిగా ఉండాలి. అప్పుడు మనం ఆ కంపెనీని ట్రస్ట్ వర్తీ అని చెప్పొచ్చు. నేను ఇందులో ఇచ్చే టిప్ ఏంటంటే, ఈ పాలసీ అతి తక్కువ ప్రీమియంకే వస్తుంది, కానీ కుటుంబానికి మంచి భద్రత ఇస్తుంది. ఇది 25 to 35 years వయసులో తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది కాబట్టి. స్టెప్ నెంబర్ 4, ఎస్ఐపి ఇన్ మ్యూచువల్ ఫండ్స్. మీ జీతంలో 10 to 20% ఎస్ఐపిలో పెట్టాలి. ఎగ్జాంపుల్, మీరు 50,000 రూపీస్ సంపాదిస్తే 5,000 to 10,000 రూపీస్ ఎస్ఐపిలో పెట్టడం చాలా మంచిది. మీ శాలరీ పెరిగే కొద్దీ ఎస్ఐపి మొత్తాన్ని కూడా పెంచాలి. ఎటువంటి ఫండ్స్ ఎంచుకోవాలి అంటే, లార్జ్ క్యాప్ ఫండ్స్ లో స్టెబిలిటీ అండ్ కన్సిస్టెంట్ గ్రోత్ ఉంటుంది. మిడ్ క్యాప్ ఫండ్స్ లో మోడరేట్ రిస్క్ అండ్ రిటర్న్స్ మాత్రం హైగా ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ లో లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అవుతుంది. ఇందులో నేను ఇచ్చే టిప్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి చాలా బెటర్. ఎందుకంటే ఇది కంపౌండింగ్ పవర్ తో వెల్త్ క్రియేట్ అవుతుంది. మనం చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టినా కూడా 10-15 years లో అది లాక్స్ అండ్ క్రోడ్స్ గా అవ్వచ్చు. లాస్ట్ లో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సేవింగ్స్ ఈజ్ నాట్ ఎనఫ్, ఇన్వెస్టింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. గోల్డ్ లేదా ఎఫ్డి కంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. క్రెడిట్ కార్డ్ లోన్స్, ఈఎంఐ ఎక్కువగా అవాయిడ్ చేయండి, ఎందుకంటే అందులో హై ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ట్యాక్స్ ప్లానింగ్ చేయండి. ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్ లాంటి స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ సేవ్ అవుతుంది. దీని గురించి మీకు డీటెయిల్ వీడియో కావాలంటే నాకు కామెంట్లో తెలియజేయండి. నేను దీనికోసం డీటెయిల్ ట్యాక్స్ని ఎలా సేవ్ చేయాలన్న వీడియో మీకు అందిస్తాను. మరి మీరు ఎంత సంపాదిస్తున్నారన్నది ముఖ్యం కాదు, మీరు ఎంత సేవ్ అండ్ ఇన్వెస్ట్ చేస్తున్నారన్నది ముఖ్యం. ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దగ్గరగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో చెప్పండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.